శివపదంలో కూడా విశేషమైన కృషి చేశారు అని విన్నాను. అవునండి. ఆ జర్నీ చెప్తారా? గురువుగారైన సామవేదం షణ్ముఖ శర్మ గారు, వాణి గుండ్లపల్లి గారు యుఎస్‌లో ఉన్నారు. ఆవిడ ద్వారా పరిచయం అయ్యారు. వందే శ్రీమాతరం అని అమ్మవార్లు 9 అమ్మవార్ల గురించి పాట రాశారాయన. ఆయన ఆ పాట మీద కూచిపూడి డాన్సే కావాలి, ఎవరైనా ఉన్నారా అని వాణి గారిని అడగడం జరిగింది. సో, వాణి గారు నాకు అప్రోచ్. ఫ్రెండ్ అయ్యి నాకు అప్రోచ్ అయ్యారు. అయ్యి నన్ను అడగడం జరిగింది. కేవలం 11, 12 రోజుల వ్యవధిలో పిల్లలందరినీ కూర్చి అండ్ వాళ్ళకి నేర్పించి చేశాను. ఆ తర్వాత 5, 6 పాటలు ఆయనవి చేయడం జరిగింది. కాకినాడలో ఈ పిల్లలందరూ వెళ్ళి ఫస్ట్, సెకండ్ ప్రైజ్‌లు కాంపిటీషన్స్ జరిగేవి. లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్. తర్వాత ఇక్కడ విజయవాడలో ఫస్ట్ ఇండియా నుంచి శివపదం మా పిల్లలతోనే మా స్కూల్ నుంచి నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ వాళ్ళతోని చేయించారు గురువుగారు. అదృష్టం. మాకు అదృష్టం దొరికింది. తర్వాత 5, 6 పాటలు కూడా నేను కంపోజ్ చేశానండి ఆయన రాసినవి. వాణి గుండ్లపల్లి గారు కూడా యుఎస్‌లో ఇదే ప్రాక్టీస్ మీద బోల్డ్ మంది పిల్లల్ని, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళు కావాలి, మన ఇండియాలో కూడా కావాలండి అలాంటి వాళ్ళు. అది నేను కోరుకుంటున్నాను. గురువుగారు ద్వారా ఇంకా చేయాలని మాకు కోరికగా ఉంది. ఇంకా పాటలు కానీ, ఇంకా ప్రోగ్రామ్స్ కానీ, ఒక బ్యాలే కానీ మాకు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం. అండ్ చేయాలి అని నాకుంది మనసులో కోరిక. ఆ పై గురువుగారి అనుగ్రహం అంతే. మీ గురువుగారైన వెంపటి చినసత్యం గారితోటి మీకున్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు మా ప్రేక్షకులకు చెప్తారా? చాలా ఉన్నాయండి. ఆయనతో తండ్రిలాగే ఆయన వ్యవహరించేవారు. నేను చెన్నైలో ఉండగా ఆయన దగ్గర శిష్యరికం చేసేదాన్ని. తర్వాత యుఎస్ వెళ్ళినప్పుడు 4 నెలలు ఒక పెద్ద బస్సు ఏర్పాటు చేశారు అక్కడ వాళ్ళు, పిట్స్బర్గ్ వాళ్ళు. అందులోనే మాతోనే ఆయన ట్రావెల్ చేశారు. డౌన్ టు ఎర్త్ మనిషి. సో, మేము గురువుగారి దగ్గర ఏం నేర్చుకోవాలి అన్నది ఆయన దగ్గర నేను చాలా మటుకు నేను నేర్చుకున్నానండి ఆ ఏజ్‌లో. అండ్ చెన్నైలో కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ శ్లోకాల నుంచి ఫస్ట్ నుంచి మాకు 9:00 స్టార్ట్ అవుతుంది. 9 to 12, 1 ఆయన 10:30కి అలా వచ్చేవారు కిందకి. ఎంత బాగా అంటే అందరినీ అబ్జర్వ్ చేసేవారు. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి? మీ పద్ధతి ఏంటి? మీరు ఎలా చేస్తున్నారు? అన్నది చూసేవారు. మా బాగోగులు చూసేవారు. నాకు అంటే సొంత అమ్మా నాన్న కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టి మాకు అంత బాగా చూసుకునేవారు. ప్రోగ్రామ్‌కి వెళ్ళేటప్పుడైతే విజయవాడ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్‌కి వెళ్ళేటప్పుడు ఒక్క పైసా అంటే ఒక పైసా మేము జేబులోంచి తీయలేదు ఎప్పుడూ కూడా. ఆయన అన్నీ మాకు బ్యాలే అంటే ఒక పెద్ద పండగే మాకు. అందరూ కూచిపూడి నుంచి వచ్చేవారు, వైజాగ్ నుంచి వచ్చేవారు, చెన్నైలో ఉండే మాస్టర్ గారు అందరూ బోల్డ్ మంది వచ్చేవారు. వాళ్ళందరితోని చక్కగా సరదాగా ఆయన కూడా జోకులేసుకుంటూ, కానీ పద్ధతి అంటే పద్ధతిలోనే ఉండేవారు. కూచిపూడి ఎలా చేయాలి, పద్ధతి ఎలాగా, ఏంటి, ఎందుకంటే ఆయన చాలా చదివి నిష్ణాతులు. అండ్ సో, అలాగే మాతోనే కలిసిపోయి ఆ 4 నెలలు కూడా ఒక్కసారైతే నాకు రెగ్యులర్‌గా మేము వెళ్ళిపోయేవాళ్ళం. రెగ్యులర్ రోజు ఉండేది మాకు చెన్నైలో క్లాసు. అండ్ ఇక్కడ ఒక పెద్ద హీట్ బాయిల్ వచ్చింది నాకు. ఒకరోజు వెళ్ళలేదు, నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ బాగా నొప్పి అది చేసింది. అండ్ మేము బయటికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. తమిళ్ రాదు. సో, తెలుగు వాళ్ళం చెన్నైలో. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో, అది ఎలా తగ్గుతుంది అన్నది అక్కడ ప్రాబ్లమే. నేను గదిలోనే పడుకున్నాను. మాస్టర్ గారు మధ్యాహ్నం వచ్చి ఎందుకు రాలేదు క్లాస్కి అని అడిగారు. పడుకునుండగా ఇలా హీట్ బాయిల్ అయిందండి, నేను రాలేకపోతున్నాను, జ్వరంగా ఉంది, నాకు బాలేదు అని. అయితే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి తీసుకుని వెళ్ళి దగ్గరుండి ఆయన చూసి ఏమన్నారు, మెడిసిన్స్ అవి కొని. నిజంగా అంతలాగా ఎవరు తల్లిదండ్రులు అంటే అంత కేర్ తీసుకునేవారు. ప్రతి ప్రతి శిష్యుడిని అలా గమనించుకుని ఉండేవారు ఆయన. అంత శ్రద్ధతో ఉండేవారని మేము కూడా అలా నేర్చుకునేవాళ్ళం. అన్ని పద్ధతి ప్రకారం వెళ్ళేవి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ అలాగే చూసేవారండి. సో, చాలా అనుభవాలు అంటే యుఎస్‌లో వెళ్ళినప్పుడు కూడా
ఒక్కసారి కూడా నేను మాట అనిపించుకోలేదు ఆయన చేత. అండ్ ఆయన చెప్పినట్టే చేసేవాళ్ళం. ఎక్కడ ఆ గీటు దాటి వెళ్ళనివ్వకుండా చూసేవారు. 5 మినిట్స్‌లో మేకప్ అంటే ప్రోగ్రామ్ అయిపోయేది. ఆయన బస్ దగ్గర ఇలా నించునేవారు. హ్మ్. వెళ్ళండి 5 మినిట్స్‌లో రావాలి. మేకప్ అంతా తీసుకునంటే సాధ్యం కాని పని అది. మేకప్ తీసుకోవాలి, హెయిర్ డ్రెస్ అన్నీ తీసుకోవాలి. 5 మినిట్సే ఇచ్చేవారు టైం. టైం అంటే టైం. నువ్వు రావాల్సిందే తప్పదు నాకు తెలీదని. అన్నీ కుక్కుని తీసి పరిగెట్టేవాళ్ళం నిజంగా. నేనైతే బస్ దగ్గర నేను ఫస్ట్ ఉండేదాన్ని. అన్నీ తీసుకుని మాస్టర్ గారు వచ్చేసామండి అని. సో, అలా మంచి పేరే తెచ్చుకున్నాం గానీ ఎప్పుడూ ఒక ఇదంటూ ఏమీ లేదు. సో, చాలా ఇలాంటివి చాలా జ్ఞాపకాలున్నాయి. అండ్ ఎక్స్‌ప్రెషన్ వైస్ 'హరవిలాసంలో' కూడా ఆయన చెప్పేవారు. ప్రసూన్ బాగా చేస్తోంది అన్నది. ఆ కామెంట్ అండ్ ఆయన దగ్గర చేయడమే 10,000 మాకు. జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాం. నిజంగా ఆయన దగ్గర చేయడం నిజంగా ఒక మహా తపస్సు లాంటిది. అది నా అదృష్టం అది. అక్కడ ఆయన దగ్గర ప్రదర్శనలు చేయడం అండ్ ఆయన మెప్పు పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానది. క్లాసు తీసుకునేవారు. వచ్చేవారు 9:00కి ఒక్కొక్కసారి వచ్చి తామ్ దిగి దిగి తై అంటే నేను పొట్టి కాబట్టి నేను కొంచెం ఫ్రంట్‌లోనే నించునేదాన్ని. ఆ కళ్ళద్దాలు పెట్టుకునేవారు అండ్ తామ్ దిగి అందరిని చూసేవారు అలా తామ్ దిగి దిగి తై అనుకుంటూ ఆ కళ్ళద్దాలు కింద నుంచి కొంచెం కిందకొచ్చేవా తామ్ దిగి దిగి తై ఆ పైనుంచి కింద వరకు అలా చూసేవారు. అడుగులు కరెక్ట్‌గా వేస్తున్నామా లేదా? ఏంటి సంగతి సమాచారం అని. అది మాకు చాలా ఫన్నీగా అనిపించేది నాకు. అంటే మాష్ గారు అంటే నన్ను చూస్తున్నారు. అమ్మో! ఆయన దృష్టిలో పడ్డాను నేను అలర్ట్‌గా ఉంటారు. అలర్ట్‌గా. అండ్ ఇప్పుడు మా పిల్లలకి కూడా అదే నేను చెప్తాను. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నమస్కారం, సంస్కారం అనేది ఉండాలి. మన కల్చర్‌ని నిలబెట్టుకోవాలి. అందువల్ల కొంత గుడిలో చెప్పడం, గుడిలో ఆదివారాలు 5 ఇయర్స్ చెప్పాను. వాళ్ళకి ఒక పరికిణీ జాకెట్ ఏసి పువ్వులు పెట్టుకోండి, కాటిక పెట్టుకోండి. అన్నీ గాజులు వేసుకుని అలా మన కల్చర్ తెలుస్తుందండి. గుడి వాతావరణం చాలా పాజిటివ్ ఇది వస్తుంది కాబట్టి అక్కడ చెప్పేదాన్ని.